హలో అండి. ఈరోజు పప్పు చెక్ చేయడం చూద్దామా? పల్లీల్ని బాగా వేయించేసుకుందాం. తర్వాత పొట్టు తీసుకొని పల్లీలు అండ్ బెల్లం, ఇలాచీ పౌడర్, పాకం టెస్ట్ చేయడానికి ఒక గిన్నెలో నీళ్లు. ఫస్ట్ పాకం చేయాలంటే ఎక్కువ నీళ్ళు అవసరం లేదు. ఒక 10 ml వాటర్ పోసుకుందాము. నేను కేజీ బెల్లము, కేజీ శనగ్గింజలు తీసుకున్నాను. ఇలాగా బాండీలో బెల్లం వేసి ఇది బాగా కరిగి పాకం వచ్చే వరకు తిప్పుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇలా బెల్లం మొత్తం ఒక్కసారిగా వేసేస్తే అడుగంటకుండా ముందు స్టవ్ సిమ్లో పెట్టుకొని చిన్నగా బెల్లం మొత్తం వేసేసుకోవాలి. ఆ తర్వాత హైలో కొంచెంగా ఫ్లేమ్ పెంచుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని అలా బెల్లం కరిగే వరకు వెయిట్ చేసి తర్వాత పాకం టెస్ట్ చేసుకుందాం. బెల్లం ఎంతసేపు కరగదండి, చాలా త్వరగా కరుగుతుంది. నీళ్ళు ఎక్కువ పోయకండి. నీళ్లు పోస్తే పాకం రావడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. ఎక్కువ ఆ నీళ్ళన్నీ ఇరిగిపోయి పాకం అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో నీళ్లు కొంచెం తీసుకోండి. అండ్ ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని చేస్తుంటే త్వరగా పాకం అయిపోతుంది. అది కొంచెం చూడండి, ఇంకా బెల్లం కొంచెం గడ్డలుగా ఉంది, కరిగిపోయింది కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక కప్లో నీళ్ళు తీసుకున్నాం కదా, దాంట్లో టెస్ట్ చేద్దాము. అలా టెస్ట్ చేస్తే అలా చేతిలో మనం చిన్నపిల్లలు తింటారు కదా ఆల్పెన్లీబే జెల్లీ చాక్లెట్, అలాగా మనకి జెల్లీలాగా చేతికి వచ్చిందనుకోండి, అది లేత పాకంలాగా ఉంటుంది. అలా కాకుండా గట్టిగా ఉందనుకోండి, క్యాండీ అంటే చాక్లెట్ లాగా ఉందనుకోండి, అది గట్టిగా ఉంటే అప్పుడు అది పాకం కుదరనట్టు. ఇలాగ జెల్లీ చాక్లెట్ లాగా వస్తే మంచి పాకం కుదిరినట్టు. ఇప్పుడు దాంట్లో మనం పల్లీలు మిక్స్ చేద్దాము. ఆ తర్వాత ఇదిగోండి ఇలా తయారైంది పప్పు చెక్క.